ఆర్కిటెక్చర్ అనగానే అందమైన భవనాలు, ఆశ్చర్యాన్ని గొల్పే నిర్మాణాల రూపకల్పనకు సంబంధించిన అధ్యయనమని మనకు తెలుసు. అయితే ఈ రంగంలో రాణించాలంటే వ్యక్తిగత నైపుణ్యాలతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. మరి ఆర్కిటెక్చర్ డిగ్రీ చేయాలంటే విద్యార్హతలు, కోర్స్ తర్వాత అవకాశాలపై పూర్తి వివరాలు జాబ్ ఫోకస్లో. School of Planning and Architecture Vijayawada was established in the year 2008 along with SPA Bhopal by the Ministry of Human Resource Development, Government of India. The school has 9.96 acres of excellent campus along with excellent state-of-the-art facilities, laboratories, libraries, etc. The school offers UG, PG and PhD courses in the field of architecture and planning. The school has two departments: Department of Architecture offering 5 years of Bachelor of Architecture course and Department of Planning offering 4 years of Bachelors of Planning course. Along with that, there are 7 UG courses and PhD programs. Architecture ante కళా విజ్ఞానంతో కూడుకుని ఉంటున్న భవన రూపకల్పన, భవన నిర్మాణం. ఇది ఒక ప్రక్రియ మరియు ఉత్పత్తి. ఆర్కిటెక్చర్లో ఏ విధంగా భవన నిర్మాణం చేయాలి, ఏ విధమైన మెటీరియల్ వాడాలి, ఏ పద్ధతుల్లో చేయాలి, ఏ విధమైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, ఏ విధంగా అమలు చేయాలనేది ఇంపార్టెంట్గా ఉంటుందండి. దీంట్లో నైపుణ్యత సాధించాలి అంటే దీంట్లో ప్రావీణ్యత అండ్ ప్రవేశాలు కావాలనుకున్న విద్యార్థులు వాళ్ళకి కొంచెం మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉండాలండి. ఆర్కిటెక్చర్ ఈజ్ ఏ క్రియేటివ్ ప్రొఫెషన్. మోర్ ఓవర్ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ జాబ్ అండ్ మోర్ ఓవర్ ఇది ఒక రెస్పాన్సివ్ అండ్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. ఈ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశాల గురించి జేఈ మెయిన్స్లో అర్హత రాయడానికి ఏమిటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే +2 పాస్ అయ్యి ఉండాలండి. +2 పాస్ అయ్యి 75% రావాలండి. అది ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 75% ఉండాలండి. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీకి 65% ఉండాలండి. వీళ్ళు తప్పనిసరిగా ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరిగా పాస్ అయి ఉండాలండి. ఇది ఆర్కిటెక్చర్. ఇది ప్లానింగ్కి అయితే ఓన్లీ మ్యాథమెటిక్స్ కంపల్సరీగా ఉండాలండి. దానికి పర్సంటేజ్ రిమైనింగ్ 75% అండి దేనికైనా. సో ఇది ఓన్లీ ఫర్ జేఈ మెయిన్స్కి, అడ్వాన్స్కి అండి. ఇంకా మీరు నాటా ద్వారా వచ్చిన వాళ్ళకైతే దానికి సేమ్ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యి ఉండాలండి. ఇంటర్మీడియట్ అంటే +2 క్వాలిఫై అయ్యి ఉండాలండి. క్వాలిఫై ఉండాలి. ప్లస్ వీళ్ళకి ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తప్పనిసరిగా ఉంటూ దాంట్లో 50% ఉండాలి. మినిమం 50% ఉండాలి. అండ్ ఓవరాల్గా కూడా 50% ఉండాలండి అక్కడ. ఈ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి 2 రకాలైన టెస్టులు కండక్ట్ చేస్తున్నారండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాక్చువల్లీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అటానమస్ బాడీ అండి. ఎంహెచ్ఆర్డీది. ఇది ఒక జేఈ మతలబ్ జేడబ్ల్యూ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందండి. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ టెస్ట్ అనేది జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ అనే 2 ఉంటాయండి. జేఈ మెయిన్స్లో పాస్ అయిన జేఈ మెయిన్స్లో కూడా 2 టెస్టులు ఉంటాయండి. ఒకటి జేఈ పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 అనేది ఇంజనీరింగ్కి సంబంధించిన రైటింగ్ ఎగ్జామినేషన్ అండి. వెరస్ పేపర్ 2 అనేది
ఆర్కిటెక్చర్ ప్లానింగ్ సంబంధించిన టెస్ట్ అండి. మనం ఆర్కిటెక్చర్లో ప్రవేశాల గురించి ఈ టెస్ట్లో మనం పాస్ అయ్యి ఉండాలి. పాస్ అయినే కాక దాంట్లో మంచి ర్యాంక్ వస్తేనే మంచి గవర్నమెంట్ ఎవరైతే పార్టిసిపేట్ ఇన్స్టిట్యూట్లో సీట్లు దొరుకుతాయి. ఈ టెస్ట్ కూడా 3 పార్టుల్లో ఉంటుందండి. ఒకటి మ్యాథమెటిక్స్కి, ఫస్ట్ పార్ట్ 1 ఈజ్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఉంటుందండి. పార్ట్ 2 అనేది అబిలిటీ, యాప్టిట్యూడ్ ఎబిలిటీ ఉండాలండి, లేకపోతే జనరల్ అవేర్నెస్ అబౌట్ ది ఆర్కిటెక్చర్ ఆర్ ప్లానింగ్ రిలేటెడ్. థర్డ్ వన్ స్కెచెస్ వార్ డయాగ్రామ్స్ వార్ డ్రాయింగ్స్, దీని మీద ఉంటుందండి పేపర్. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసిన టెస్ట్ అండి. ఈ టెస్ట్ ద్వారా ఆల్ ఐఐటీలకు కానీ ఎన్ఐటీలకు కానీ తర్వాత సెంట్రలీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎస్పీఎస్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ లైక్ ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లో కానీ ప్రవేశం దొరుకుతుందండి. ఇంకా రెండవ పద్ధతి చెప్పేది ఏంటంటే నాటా, నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. ఇది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కండక్ట్ చేస్తుందండి ఈ కోర్సుని. ఈ కోర్సు కూడా ప్రతి ఏడాది 2 times కండక్ట్ చేస్తుందండి. వన్ ఈజ్ ఏప్రిల్లో, రెండోది జూలైలో కండక్ట్ చేస్తుందండి. దీనికి అరౌండ్ 200 మార్క్స్ ఉంటాయండి. దీనికి కూడా సేమ్ పద్ధతి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా జనరల్లీ మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, ప్లస్ డ్రాయింగ్ ఉంటుందండి. దీని ద్వారా వచ్చే ప్రవేశాలకి పిల్లలు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారంటే ఇవి కానివి గవర్నమెంట్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ సెంట్రలీ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ కానివన్నీ మిగతా ఉంటాయి కదా, యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ ఆర్కిటెక్చర్ కాలేజెస్, వీళ్ళందరికీ కూడా నాటా ఎగ్జామ్లో మార్క్స్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ ఉంది, గీతం వైజాగ్. సిమిలర్లీ అన్నా యూనివర్సిటీ అండ్ జేఎన్ఎఫ్యు హైదరాబాద్, ఇట్లాంటి కాలేజ్, ఏఎన్యు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలు, ఇట్లాంటి కాలేజీల్లో ప్రవేశాల గురించి ఈ నాటా ఎగ్జామ్ చేయవలసి ఉంటుందండి. ఇప్పుడు జేఈ మెయిన్స్ వాళ్ళకి +2 పాస్ అయ్యి 75% ఫర్ ఓసీ అండ్ ఓబీసీకి ఉంటుంది. లేకపోతే వాళ్ళకి టాప్ 20% ఉండాలండి. దాంట్లో క్వాలిఫై అయినా ఉండాలి. ఎయిదర్ 75% అయినా ఉండాలి, లేకపోతే టాప్ 20% అనేది బోర్డు ఒక లిస్ట్ ఇస్తుందండి. టాప్ 20% అని ప్రతి బోర్డు, అది స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు అవ్వచ్చు, లేకపోతే సిబిఎస్ అవ్వచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ బోర్డు అవ్వచ్చు, లేకపోతే రాజస్థాన్ బోర్డు అవ్వచ్చు, తమిళనాడు బోర్డు అవ్వచ్చు. ఈ బోర్డ్స్ అండి టాప్ 20% ఇస్తాయండి. కొంతమందికి 75% లేకపోయినా టాప్ 20%లో క్వాలిఫై అవ్వచ్చు. ఎయిదర్ ఇది కానీ అది కానీ టాప్ 20% అయిన వాళ్ళకే ఈ ఎగ్జామ్లో రాయడానికి అర్హత ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఈ మెయిన్స్లో ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి ఉంటుంది. జేఈ మెయిన్స్లో వన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం ఉంటుందండి. జనరల్గా జేఈ మెయిన్స్ నియర్ అబౌట్ ప్రీవియస్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 12 లక్షల మంది అక్రాస్ ది కంట్రీ నియర్ అబౌట్ పార్టిసిపేట్ చేస్తున్నారండి. దాంట్లో 2 lakhs ఓన్లీ క్వాలిఫై అవుతారండి. 2 lakhsలో కూడా ర్యాంక్ వచ్చి ఐఐటీకి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఐఐటీలో సీట్లు ఆర్కిటెక్చర్కి రావాలంటే ఇది యాప్టిట్యూడ్ టెస్ట్ వాళ్ళు మళ్ళీ అగైన్ పాస్ అయ్యి ఉండాలంటే ఇట్లా. సో వాళ్ళకి మాత్రమే ఈ టూ ఐఐటీస్ అని చెప్పాను, ఐఐటి ఖరగ్పూర్ అండ్ ఐఐటి రూర్కీలో సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు జేఈ అడ్వాన్స్కి ఎలిజిబుల్ అవుతారండి. జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళంతా ఐఐటీలో సీట్లు వస్తాయండి ఆర్కిటెక్చర్లో. ఐఐటి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఐఐటి ఖరగ్పూర్ అండ్ ఐఐటి రూర్కీ, ఇది రెండు ఇన్స్టిట్యూట్లో ఉన్నాయండి. ఐఐటికి సంబంధించిన అడ్వాన్స్ టెస్ట్ ద్వారా వాళ్ళు తీసుకుంటారండి.
వెరస్ మిగతా ఎన్ఐటి ప్లస్ సిస్టమ్స్ కానీ ఉన్నదండి. ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటీసు, ట్రిపుల్ ఐటీసు ప్లస్ సెంట్రల్లీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి లైక్ ఎస్పీఎస్. వీటికి జేఈ మెయిన్స్లో సెకండ్ పేపర్లో పాస్ అయిన వాళ్ళకి దీనిలో సీట్లు వస్తాయండి. ఈ కాలేజీలు నియర్ అబౌట్ ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచినాపల్లి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్, ఎన్ఐటి రౌర్కెలా, ఎన్ఐటి జైపూర్, ఎన్ఐటి భోపాల్, like BITS Misra, National Institute of Science, Technology and Engineering Sipur. ఇట్లాగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నియర్ అబౌట్ 11 to 12 ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. అది కాక ఎస్పీఎస్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లైక్ 3 కాలేజీలు ఉన్నాయండి. వీటిలో ఆర్కిటెక్చర్ కోర్సులకి ఉంటుందండి, ఇట్లా ప్రవేశం ఉంటుంది. వేరేస్ నాటా ద్వారా వచ్చిన వాళ్ళకి సో మెనీ కాలేజెస్ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పున్నానండి. లైక్ ఆంధ్ర యూనివర్సిటీలో కానీ, ఏఎన్యూలో కానీ, కేఎల్యూ కానీ, మెస్ట్రో కానీ, ఇట్లాంటి కాలేజెస్లో అన్నా యూనివర్సిటీలో కానీ, బిఎం అట్లాంటి ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయండి. ఇట్లాంటి నియర్ అబౌట్ ఆర్కిటెక్చరల్ కాలేజెస్ 450 కాలేజెస్ ఉన్నాయి. అరౌండ్ మోర్ దెన్ 450 కన్నా ఎక్కువ కాలేజెస్లు ఉన్నాయి అరౌండ్ ఇన్ ఇండియా చూసుకుంటే. దీనికి స్కోప్ అయితే ఉందండి, ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయి. ప్రతి వాళ్ళకి కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్లో కానీ అండ్ ఆర్కిటెక్ట్ కంపెనీస్లో కానీ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, రైల్వేస్లో కానీ, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో కానీ చాలా స్కోప్ ఉందండి. జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి వీళ్ళకి. ఆర్కిటెక్ట్గా సెటిల్ అవ్వచ్చు, లేకపోతే అర్బన్ ప్లానర్గానే సెలెక్ట్ అవ్వచ్చు, లేకపోతే అర్బన్ డిజైనర్గా ఉండొచ్చు, లేకపోతే ఇంటీరియర్ డిజైనర్గా ఉండొచ్చు, లేకపోతే ఆర్కిటెక్ట్ ఇంజనీర్గా ఉండొచ్చు. ఇట్లాగా వేరియస్ నామన్క్లేచర్ ద్వారా వీళ్ళు సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ప్రతి సంవత్సరము ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ అని జరుగుతుందండి. జేఈ మెయిన్స్లో పాస్ అయిన వాళ్ళు, జేఈ అడ్వాన్స్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఈ జోసా అనే ప్లాట్ఫామ్, జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ అనే ప్లాట్ఫారం ద్వారా అడ్మిషన్స్ జరుగుతాయండి. ఈ జోసా ప్లాట్ఫామ్ యాక్చువల్లీ జనరల్లో జూన్ ఎండింగ్లో అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. విద్యార్థులకు ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వాళ్ళ పోర్టల్, జోసా పోర్టల్ ఓపెన్ అవ్వగానే వాళ్ళకి 15 days టైం ఇస్తారండి. కాలేజీల ఎంపిక ఎలా చేసుకోవాలి, వాళ్ళు ఏ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్ అండి పిల్లలకి. వాళ్ళు ఈ చాయిస్లు పెట్టుకునే దాన్ని బట్టే వాళ్ళకి సీట్ అలొకేషన్ ఉంటుందండి. ఈ చాయిస్ అలొకేషన్ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ ర్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎన్ఐటీలో సీట్లు రావాలనుకున్న వాళ్ళకి అది ఆర్కిటెక్చర్ కాలేజెస్ కనుకోండి. సో ఈ ర్యాంక్కి రావాలంటే ద చాయిసెస్ ఆల్సో చాలా చక్కగా పెట్టుకోవాలంటే ప్రతి వాళ్ళు, అది వెదర్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేకపోతే ఆర్కిటెక్చర్ అవ్వచ్చు. కాలేజీల ఎంపిక అనేది మనకి చాలా క్రూషియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టుకోవాలి. 1 నుంచి ఏ విధంగా ఎన్ని చాయిస్ అయినా పెట్టుకోవచ్చండి, కాకపోతే 1 నుంచి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా, హైయెస్ట్ ప్రయారిటీ. ఆ ప్రయారిటీలో నువ్వు ఫాలో అవుతూ చాయిస్ ఫిల్లింగ్లు పెట్టుకోవాలి. కొంతమందికి కొంతమందికి కంప్యూటర్ సైన్సే ఇష్టము అనుకున్న వాళ్ళు కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఆ కాలేజీలు ఏదైతే టాప్ మోస్ట్ కాలేజీలు ఉన్నాయో మీరు ఎవాల్యుయేషన్ చేసి ఎన్ఐఆర్ఎఫ్ ద్వారా కూడా
ర్యాంకింగ్ చూసుకొని విధంగా చాయిస్ ఫిల్లింగ్లు పెట్టుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి సిస్టమ్ గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి. ఇంజనీరింగ్లో ఎన్ఐటి తిరుచినాపల్లి జనరల్గా వీ విల్ టాక్ అబౌట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి తిరుచినాపల్లి కంప్యూటర్ సైన్స్. దాన్ని మీ చాయిస్ని ప్రకారమే కాలేజీలు ఎన్నించుకోవాల్సి వస్తుంది. ఎన్ఐటి తిరుచినాపల్లి, ఎన్ఐటి కాలికట్, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి రౌర్కెలా, లైక్ దట్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అన్నీ ముందు పెట్టుకోండి. ఇక వేళ మీకు కంప్యూటర్ సైన్స్లో చదవాలనుకుంటాయి, కానీ మీరు కంప్యూటర్ సైన్సే కాదు నేను ఏ కాలేజ్ అయినా చదువుతాను, నాకు కాలేజీ ఇష్టం, టాప్ మోస్ట్ బ్రాండ్ కాలేజెస్లో ఇష్టము అనుకున్న వాళ్ళు ఎన్ఐటి తిరుచినాపల్లికి సంబంధించిన అన్ని కాలేజీలు బ్రాంచ్లు పెట్టుకోండి. బ్రాంచ్తో సంబంధం లేదు, అప్పుడు మీకు ఓన్లీ కాలేజీ సంబంధం కాబట్టి. సో ఆ విధంగా చాయిస్ ఫిల్లింగ్లు మన చేతిలో మనం ఏ విధంగా అయితే పెడుతున్నారు చాయిస్ ఫిల్లింగ్ ఆ విధంగా మీకు ఇస్తుంది. అది టాప్ నుంచి ఎన్నైనా పెట్టుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 100 పెట్టారు చాయిస్లు. వాడికి ఫస్ట్ ఇది 7 రౌండ్లుగా కింద గత 5 సంవత్సరాల బట్టి రౌండ్స్ ఉంటాయండి. ప్రతి రౌండ్లో వాళ్ళకి సీట్స్ అలొకేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టిన ఒక చాయిస్ 100లో ఫస్ట్ రౌండ్లో మీకు చాయిస్ నెంబర్ 75 వచ్చింది అనుకోండి మీకు పెట్టింది. ఇంకా 75 నుంచి నెక్స్ట్ రౌండ్లో వచ్చేది ఏంటంటే 1 నుంచి 75 లోపే వస్తుంది, కానీ 76 నుంచి 100లోకి రాదండి. ఇంకా అది ఎప్పుడు టాప్ నుంచి బాటంకే చూస్తుంది. మీకు ఆల్రెడీ 75లో ఇప్పుడు రీచ్ అయిపోయారు మీరు పెట్టిన చాయిస్ ప్రకారం. మీకు ఒక్కసారి చాయిస్ల ఫిల్లింగ్లు పెట్టుకున్నారంటే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి వీలు ఉండదండి. సో ఆ చాయిస్ ఫిల్లింగ్లు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 75 ఇక్కడ వచ్చింది అనుకోండి. ఆ 75కి వచ్చి ఇక్కడ ఫస్ట్ రౌండ్లో మీరు వచ్చి ఏ రౌండ్లో అయితే మీకు సీట్ వస్తుందో ఆ రౌండ్లో తప్పనిసరిగా వచ్చి మీరు రిపోర్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ రౌండ్లో వచ్చింది నాకు ఇష్టం లేదు, నేను ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ చూస్తానంటే వెళ్ళే కాదు. ఏ రౌండ్లో మీకు సీటు వస్తే ఆ రౌండ్లో వచ్చి రిపోర్ట్ చేసుకుని పర్టికులర్ రిపోర్టింగ్ సెంటర్, నియరెస్ట్ రిపోర్టింగ్ సెంటర్ విజయవాడ ఈజ్ వన్ ఆఫ్ ది రిపోర్టింగ్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడికి వచ్చే రిపోర్టింగ్ చేసుకోవాలండి ఫస్ట్ రౌండ్లో. ఏ రౌండ్లో వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్లో మీకు ఏ సీటు రాలేదంటే నో ప్రాబ్లం అండి. అది సెకండ్ రౌండ్లో రావచ్చు, థర్డ్ రౌండ్లో రావచ్చు, ఫోర్త్ రౌండ్లో రావచ్చు, ఫిఫ్త్ రౌండ్లో రావచ్చు, సిక్స్త్ రౌండ్లో రావచ్చు. ఏ రౌండ్లో ఫస్ట్ టైం వస్తే ఆ రౌండ్లో వచ్చి మీరు రిపోర్ట్ చేయవలసిన బాధ్యత మీకు ఉంది. వన్స్ రిపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి చాయిస్ ఫిల్లింగ్లు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలండి. ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఆప్షన్ 3 రకాలండి. ఫ్రీజింగు, ఫ్లోటింగ్ అండ్ స్లైడింగ్ అంటే. ఫ్రీజ్ అంటే మీకు వచ్చిన ఆ కాలేజీని మీరు ఫ్రీజ్ చేసుకున్నాను ఆ రోజుకి, అది అయిపోయింది, మీకు కాలేజ్ ఫిక్స్ అయిపోయింది, మీరు ఇంకా డైరెక్ట్లీ ఆ కాలేజీకి రిపోర్టింగ్ టైం ఇస్తాడు. ఆ రిపోర్టింగ్ టైంలోకి వెళ్ళి ఫైనల్ రిపోర్టింగ్ చేసుకోవాలి. ఏ కాలేజీకి అయితే ఆ కాలేజీకి వెళ్ళి. వేరేస్ ఫ్లోటింగ్ అనేది ఈ రోజుకి మీరు ఆ 75 నెంబర్ వచ్చింది కదండి, ఇంకా మీకు 1 నుంచి 74 చాయిస్లు ఉన్నాయి. దీని మీద హయ్యర్ చాయిస్ గురించి మీరు ఆప్ట్ చేస్తున్నారన్నమాట. సో అట్లాంటప్పుడు మీకు ఏంటంటే హయ్యర్ చాయిస్లో ఏదైనా సెకండ్ రౌండ్లో రావచ్చు, థర్డ్ రౌండ్లో రావచ్చు, ఫోర్త్ రౌండ్లో రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 70 వచ్చింది, రెండో రౌండ్లో 70 వచ్చింది. అది మీకు ఇష్టం అనుకుంటే ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసుకొని అది స్లైడ్ చేసుకోవడం కానీ లేకపోతే ఫ్రీజ్ చేసుకోవడం కానీ చేసుకోవాలి. లేకపోతే మీకు ఇష్టం లేదనుకోండి, యూ నీడ్ నాట్ టు కమ్, యూ వెయిట్. మీరు స్టిల్ మీకు ఎక్కడైతే నచ్చుతుందో అప్పటి వరకు రావచ్చు. ఇది ఆల్రెడీ మీరు ఫస్ట్ టైం రిపోర్ట్ చేశారు, సెకండ్ టైంకి మీరు రిపోర్ట్ చేయ అవసరం లేదు. ఒకవేళ ఇష్టం అనుకుంటేనే రిపోర్ట్ చేయాలి. ఆ బ్రాంచు ఆ కాలేజీ ఇష్టం అనుకుంటే మీరు వచ్చి రిపోర్ట్ చేసుకోండి. లేకపోతే మీరు వెయిట్ చేయొచ్చు, స్టిల్ 7వ రౌండ్ వరకు వెయిట్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మీరు కంఫర్టబుల్, ఎక్కడైతే ఏ కోర్సులో మాకు ఇష్టం అనుకుంటే వచ్చి మీరు ఫ్రీ చేసుకోవడం కానీ లేకపోతే స్లైడ్ చేసుకోవడం కానీ ఉంటుంది. స్లైడింగ్ అనేది ఓన్లీ బ్రాంచ్ చేంజ్ అండి, అదే కాలేజ్ ఉంటుందండి, బ్రాంచ్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్ అనుకోండి, వరంగల్లో మీకు ఇప్పుడు ప్రస్తుతానికి సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది. నెక్స్ట్ రౌండ్లో మీకు మెకానికల్ వచ్చింది, మీకు ఇష్టం లేదు, రావసరం లేదు ఇక్కడికి. ఒకవేళ ఆ మెకానికల్ మీరు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఫ్రీ చేసుకోండి. లేకపోతే స్టిల్ 7 రౌండ్ల వరకు మీరు వెయిట్ చేయొచ్చండి. ఈ విధంగా 7 రౌండ్ల వరకు అవుతుందండి. ఈ 7 రౌండ్ల తర్వాత మళ్ళీ సీసాప్ టేక్ అవుట్ చేసుకుంటే సెంట్రల్ సీట్ ఎలొకేషన్ బోర్డు ఉంటుందండి. వాళ్ళు స్పెషల్ రౌండ్లు పెట్టచ్చండి. 2 రౌండ్లు స్పెషల్ రౌండ్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఇంతవరకు పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు మరి కొంతమంది తెలియక వాళ్ళకి అవగాహన లేక పెట్టకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తారండి చాయిస్ ఫిల్లింగ్లు పెట్టుకోవడానికి. మళ్ళీ వీళ్ళు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ రౌండ్లన్నీ 7 రౌండ్లు అయిన తర్వాత
ఈ చాయిస్ ఫిల్లింగ్లు కూడా వన్స్ ఎలాగుంటాయంటే మీకు అక్కడ కూడా 3 చాయిస్ ఫిల్లింగ్లు పెట్టుకునేటప్పుడు ముందు వీడు డబ్బులు కట్టమంటాడు. ముందు ఇక్కడైతే ఫీజు ముందు పే చేసిన తర్వాతే మీరు చాయిస్ ఫిల్లింగ్లు పెట్టుకోవాలి. చాయిస్ ఫిల్లింగ్లు ఇక్కడ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీకు ఇక్కడ 2 రౌండ్లు యాక్చువల్లీ కింద సంవత్సరం స్టాటిస్టిక్స్ విధంగా చూసుకుంటే 2019లో 2 స్పెషల్ రౌండ్లు కండక్ట్ చేశారండి. స్పెషల్ రౌండ్కి మీరు చాయిస్ ఫిల్లింగ్లు కూడా జరుగుతాయండి. ఈ చాయిస్ ఫిల్లింగ్లో సేమ్ మీరు ఏది కావాలనుకుంటేనే అదే పెట్టుకోవాలి. ఇక్కడ స్పెషల్ రౌండ్లో వన్స్ సీట్ అలౌట్ అయిన తర్వాత మీరు నో అనడానికి వీల్లేదు. సో ఇక్కడ కూడా 5 ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి కదండి, ఇక్కడ 5 ఆప్షన్స్ ఉంటాయి. ఏ విధంగా అంటే, ఒకటి ఫ్రీజింగ్ అండి, రెండోది ఫ్లోటింగ్ అండి, మూడోది స్లైడింగ్. ఇది కాక ఎడిషనల్గా స్పెషల్ రౌండ్లో పెట్టింది ఏంటంటే సరౌండర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది నెక్స్ట్ రౌండ్, సరౌండర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ది నెక్స్ట్ రౌండ్. ఇట్లాగా 2 ఉంటాయండి. సరౌండర్ అంటే ఆ సీట్ని వచ్చిన ఆప్షన్స్లో ఆ సీట్ని నేను సరౌండర్ చేస్తూ నెక్స్ట్ రౌండ్లోకి వెళ్తున్నాను. ఈ సైట్ అయితే నాకు వద్దండి, నెక్స్ట్ రౌండ్ అంటే ఈ ఆప్షన్లు పెట్టుకోలేదు, ఇది ఇమీడియట్లీ డిలీట్ అయిపోతుందండి. సో అది నెక్స్ట్ రౌండ్లోకి నెక్స్ట్ మీకు ఆడ అవకాశం ఇస్తాడన్నమాట. అవకాశం ఇస్తారు మళ్ళీ మీకు దీంట్లో ఉండడానికి. సో ఇంకొక ఆప్షన్ చెప్పాను, 5th ఆప్షన్ ఏంటంటే సరౌండర్ నాట్ పార్టిసిపేటింగ్ అంటే మీరు ఈ కౌన్సిలింగ్ నుంచి అవుట్ అయిపోయినట్టే. దీనికి మీకు కొంత వాడు ప్రాసెసింగ్ ఫీజు కట్ అయిపోయి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఇక్కడ మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.